నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్ ఇరాన్ 11 రోజుల యుద్ధానికి తెర. కాల్పుల విరమణ ఒప్పందం అమలైందని టెహరాన్ ప్రకటన. ఇరాన్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరిన భారత పౌరులు. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు. శుభాంశు శుక్లా రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు. రేపు మధ్యాహ్నం బయలుదేరనున్న యాక్సియం 4 మిషన్. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తపై సర్కారు దృష్టి. వ్యర్థాల గుట్టలను ఖాళీ చేస్తున్న పుర నగరపాలక సంస్థలు. విశాఖ జిల్లా సత్యవానిపాలెంలో విషాదం. పిల్లలతో పాటు బావిలోకి దూకిన తల్లి, 2 మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని టెహ్రాన్ అధికారిక న్యూస్ ఛానల్ ధృవీకరించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటివరకు ట్రంప్ ప్రకటనను ధృవీకరించకపోయినా తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఎలాంటి దాడులు చేయలేదు. కానీ టెహ్రాన్ జరిపిన దాడుల్లో 7 చనిపోయినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 11 రోజుల యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి యుద్ధ విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించగా ఇరాన్ ధృవీకరించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటించింది. గ్రాఫిక్స్తో కథనం ప్రసారం చేసింది. ఇజ్రాయెల్ ఈ విషయాన్ని ధృవీకరించినప్పటికీ ఇరాన్ విధించిన గడువు తర్వాత ఎలాంటి దాడులు చేయలేదు. ఖతార్లోని అమెరికా మిలిటరీ బేస్పై ఇరాన్ పరిమిత సంఖ్యలో క్షిపణులతో దాడులు చేసిన తర్వాత యుద్ధ విరమణపై ట్రంప్ ప్రకటన చేశారు. తమ దేశంలోని 3 అణు కేంద్రాలపై అగ్రరాజ్యం 14 బంకర్ బ్లస్టర్ బాంబులతో చేసిన దాడులకు ప్రతీకారంగా టెహరాన్ క్షిపణులతో దాడులు చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్పై కూడా దాడులు కొనసాగించింది. తెల్లవారుజామున 4 గంటల వరకు ఐడిఎఫ్ దాడులు ఆపితే తాము కూడా దాడులు ఆపుతామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ ఆరాక్చి ప్రకటించారు. అయితే ఇరాన్ విధించిన గడువు ముగిసిన గంట తర్వాత టెహరాన్ క్షిపణులు వస్తున్నాయంటూ ఇజ్రాయెల్ తమ పౌరులకు హెచ్చరిక చేసింది. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఐడిఎఫ్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగింది. జెరూసలేం గగనతలంలో ఓ క్షిపణిని అడ్డుకున్న ఇజ్రాయెల్ ఆ తర్వాత కూడా తమ పౌరులకు మరో 2 హెచ్చరికలు చేసింది. ఇరాన్ జరిపిన దాడుల్లో 7 చనిపోవడంతో పాటు పలువురు గాయపడినట్లు ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి. ఇజ్రాయెల్ ఇప్పటివరకు యుద్ధ విరమణను అధికారికంగా ధృవీకరించినప్పటికీ దాడులు మాత్రం నిలిపివేసినట్లు కనిపించింది. యుద్ధ విరమణకు ఇరాన్ తెల్లవారుజాము 4 గంటల వరకు గడువు విధించగా ఆ తర్వాత ఎలాంటి దాడులు చేయలేదు. కానీ అంతకుముందు వరకు టెహరాన్తో పాటు ఇతర నగరాలపై ఐడిఎఫ్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్ ఇరాన్ పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 24 గంటల్లోపు కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు. యుద్ధం ముగింపు కోసం ఓర్పు, ధైర్యం, తెలివితేటలు ప్రదర్శించిన ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలను అభినందిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భీకర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియాలో అనూహ్యంగా శాంతి నెలకొంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడం, ప్రతిగా అగ్రరాజ్యం ఎయిర్ బేస్లపై టెహరాన్ దాడులకు దిగడంతో యుద్ధం మరింత భీకరంగా మారుతుందని భావిస్తున్న వేళ అనూహ్యంగా శాంతి ప్రస్తావన తెరపైకి వచ్చింది. కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగి మొత్తం మధ్యప్రాచ్యాన్ని నాశనం చేయగలదని, కానీ అది జరగలేదన్నారు. 12 రోజుల యుద్ధాన్ని ఓర్పు, ధైర్యం, తెలివితేటలతో ముగించడానికి అంగీకరించిన 2 దేశాలను అభినందించారు.
హాని జరగకుండా దేవుడు ఇజ్రాయెల్ను ఆశీర్వదిస్తాడని, ఇరాన్ను, మధ్యప్రాచ్యాన్ని ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. భగవంతుడు అమెరికాను, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్ దాడుల సమాచారంతో సిచ్యువేషన్ రూమ్కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తమ సేనలు, ఎయిర్ బేస్ల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. తర్వాత ఇరాన్ క్షిపణి దాడులను అమెరికా అధికారులు, అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఇరాన్ ముందుగానే హెచ్చరించడంతో ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడుకోగలమని ట్రంప్ తెలిపారు. ఇరాన్ 14 క్షిపణులు ప్రయోగించగా వాటిలో 13 క్షిపణులను మధ్యలోనే కూల్చివేసినట్లు ఆయన ప్రకటించారు. ఒక క్షిపణి హాని కలిగించని వేరే మార్గంలో పయనించడంతో దాన్ని వదిలేసినట్లు ఆయన సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఇరాన్ ప్రతిదాడి చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ముందుగానే హెచ్చరించినందుకు టెహ్రాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతీకార దాడులు ఇంతటితో యుద్ధానికి ముగింపు పలుకుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ను కూడా అదే దిశలో ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పోస్టు చేశారు. ఇరాన్ నుంచి భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించింది. ఇందులో తెలుగువారు ఉన్నారు. ఎంబీబీఎస్ చదవడానికి వారు ఇరాన్ వెళ్లారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా తమను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చిందని ఇరాన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నుంచి కెర్మాన్ మెడికల్ యూనివర్సిటీ ఇరాన్కి వెళ్ళిపోయాం. మేము అక్కడ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. మాకైతే అక్కడ లోకల్స్తో కానీ అక్కడ స్టడీ పరంగా మాకు అన్నీ బాగున్నాయి. ఈ వార్ సిచ్యువేషన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా ఇండియన్ ఎంబసీ మాకు మొత్తం అరేంజ్మెంట్స్ చేసింది. ట్రాన్స్పోర్ట్ కానీ, హోటల్ స్టే అండ్ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ అరేంజ్ చేసి మమ్మల్ని సేఫ్గా ఢిల్లీకి తీసుకొని వచ్చింది. ఇట్లా ఉంది నరేందర్ పరిస్థితి, ఎందుకంటే టెహరాన్ సిటీకి అత్యంత దగ్గర ఉంటారా మీరు? టెహరాన్ సిటీలో మాత్రం దాని ప్రభావం ఎక్కువ ఉంది, యుద్ధ ప్రభావం. మీకేమన్నా క్షిపణులు కానీ, బాంబులు, మూతలు కానీ అట్లాంటి సౌండ్స్? టెహరాన్ సిటీకి మేమున్న కెర్మాన్కి 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్. మాకైతే మిసైల్స్ రావడం కానీ లైక్ అలాంటి సైన్స్ ఏం మాకైతే కనపడలేదు. జస్ట్ న్యూస్ అయితే వినేవాళ్ళం. అండ్ టెహరాన్లో అయితే అటాక్స్ జరిగాయి. ఆ అటాక్స్ జరిగినందువల్లనే స్టూడెంట్స్ని త్వరగా ఎవాక్యుయేట్ చేశారు. మేము సేఫ్ జోన్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని స్లోగా తీసుకొని వచ్చారు. పీపుల్ కాశ్మీర్ నుంచి వచ్చారు స్టూడెంట్స్. కాశ్మీర్ వాళ్ళని కూడా సేఫ్గా పిలుచుకొని వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్కి బస్సెస్ అరేంజ్ చేశారు. అండ్ మాకు కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్. నారాయణ, నేను కెర్మాన్లో చదువుతున్నాను. కెర్మాన్ మెడికల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. లైక్ మేము అక్కడి నుంచి ఇక్కడికి నిన్న మార్నింగ్ బయలుదేరాము మషద్లో ఒక నైట్ స్టే చేసి నిన్న నైట్ 11:30కి ఫ్లైట్ ఎక్కి ఈరోజు మార్నింగ్ 4కి ఇక్కడికి వచ్చాము. మేము మొత్తం 230 స్టూడెంట్స్ ఉన్నాము కెర్మాన్లో. కాశ్మీరు, సౌత్ ఇండియా మొత్తం కలుపుకొని మొత్తం అందరం ఇండియాకి అయితే వచ్చేసాం. అక్కడైతే ఎవరు లేరు, మేమందరం సేఫ్గానే ఉన్నాము. మేమున్న చోట అయితే అటాక్స్ అయితే ఏం జరగలేదు, ఎందుకంటే మేమున్న ప్లేస్లో న్యూక్లియర్ సైట్స్ కానీ మిలిటరీ బేస్ అయితే ఏం లేవు. సో ఓన్లీ టెహరాన్, ఇస్ఫహాన్ ఇటువంటి స్టేట్లో మాత్రమే అటాక్స్ ఎక్కువ జరిగాయి. వాళ్ళకే పెద్ద ఇబ్బందిగా ఉండింది. మేమైతే సేఫ్గానే ఉన్నాము. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారైంది. వేర్వేరు కారణాలతో యాక్సియం 4 మిషన్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా శుభాంశు శుక్లా బృందం రేపు రోదసి యాత్రకు బయలుదేరనున్నట్లు నాసా ప్రకటించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియం 4 మిషన్ రేపు ప్రారంభం కానుంది. శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు రోదసి యాత్ర చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12:01 యాక్సియం 4 మిషన్ మొదలవుతుందని నాసా ప్రకటించింది. శుభాంశు శుక్లా బృందం 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటుందని నాసా వెల్లడించింది. తాజా అంశాన్ని చూస్తే సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? రాకేష్, అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు గంట సేపటి నుంచి కూడా మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు
మంత్రివర్గం ఆమోదం తెలుపుతోంది. ఇందులో ప్రధానంగా ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సమావేశంలో కనుక చూస్తే దాదాపు 19 ప్రాజెక్టులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు 2,800 కోట్లపై 28,000 కోట్ల రూపాయల పైచీలకు సంబంధించిన 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వాటికి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ఇవాళ మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ ఇటీవల 49వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి వివిధ కాంట్రాక్ట్ సంస్థలకు ఎలవన్గా నిలిచిన సంస్థలకు పనులు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 5 టవర్లుగా ఈ పరిపాలనా భవనాలు అనేది నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన జేడీ టవర్ తో పాటు మరో 4 భవనాలు ఏదైతే రాష్ట్ర పరిపాలన మొత్తం ఒకే దగ్గర ఉండేలాగా వివిధ ప్రాంతాల్లో లేకుండా అటు హెచ్ఓడి కార్యాలయాలు కానీ సెక్రటరీస్ కార్యాలయాలు కానీ అలాగే ఇతర కార్యాలయాలన్నీ కూడా ఒక చోటే ఉండేలాగా ఈ 5 భవనాల్లో మొత్తం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఒక్కో భవనం దగ్గర దాదాపుగా 700 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయల మేర నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. వీటికి సంబంధించి ఈ పిలిచిన టెండర్ లో ఎలవన్ గా నిలిచిన సంస్థలకు అనుమతులు మంజూరు చేస్తూ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే ప్రధానంగా విశాఖలో ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 1,582 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి తద్వారా 8,000 మందికి ఉద్యోగాలు దశల వారీగా ఇవ్వాలని చెప్పి కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. కాగ్నిజెంట్ సంస్థకు అటు విశాఖలోనే 22.19 ఎకరాల భూమిని కేటాయించేందుకు కూడా ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి వాళ్ళ మంత్రివర్గంలో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున విశాఖ ఇటీవలే ఒక టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాగ్నిజెంట్ రాక వల్ల కూడా ఒక గేమ్ చేంజర్ అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రాష్ట్రంలో వివిధ సంస్థలకు సంబంధించి వివిధ ప్రాంతాల భూ కేటాయింపులకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అప్గ్రేడ్ చేసేందుకు కూడా ఈ మేర ఆమోదం తెలుపుతుంది. సిఆర్డీఏ పరిధిలో ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు సంబంధించి ఎకరా 50 లక్షల చొప్పున భూమి కేటాయించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీని మీద మరోసారి పునఃసమీక్షించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే చదరపు మీటర్ రూపాయి చొప్పున ఈ సంస్థకు కట్టబెట్టే విషయం మీద ఇవాళ మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 7 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. దాదాపు 4,40 లక్షల రూపాయల మేర వీటిని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 పైచీలకు 6,400 పైచీలకు మినీ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసేందుకు కూడా మంత్రివర్గంలో ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించే అంశం మీద కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునుంది. ఇక జలవనరుల శాఖకు సంబంధించి వివిధ ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి మంత్రివర్గంలో ఆమోదం తెలుపుతున్నారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించిన 51 పనులకు పరిపాలన అనుమతుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఉంది. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ మేర మరమ్మతులు చేసేందుకు కూడా ఈ అంగీకారం తెలుపుతున్నారు. అలాగే కడప, సత్యసాయి జిల్లా, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో హైడ్రో అలాగే సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా అనుమతులకు సంబంధించి మంత్రివర్గంలో ఇవాళ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాకేష్, కృష్ణ చెప్పండి, సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ మంత్రివర్గ సమావేశం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? దాదాపు 30కి పైగా ఎజెండా అంశాలు ఉన్నందున సుదీర్ఘంగానే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎజెండా అంశాల తర్వాత కూడా రాజకీయ అంశాల మీద కూడా కీలక చర్చ అనేది చేపట్టే అవకాశం ఉంది. దాదాపు మామూలుగా 4 గంటల 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం అనేది ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ సమావేశం కూడా ఎజెండా అంశాలు ఎక్కువ ఉంటాం. ఆ తర్వాత రాజకీయ అంశాలు కూడా కూర్చోవలసి ఉన్నది. ఎందుకంటే ఏడాది పాలన జూన్ 12వ తేదీతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. దానికి సంబంధించి ఇటీవల యోగాంధ్రకు సంబంధించి కూడా విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించి 2 గిన్నిస్ బుక్ రికార్డులు కూడా సాధించారు. అలాగే నిన్న సుపరిపాలన తొలడిగిలో భాగంగా పరిపాలనా యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి ఆయన మంత్రులతో ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా చర్చించింది లేదు.
ఈ మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలు రాష్ట్రంలో ఏదైతే వివిధ చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల గురించి మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని మీద కూడా ఒక సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న సమాచారం రావడంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన కేబినెట్ సమావేశం నుంచి బయలుదేరి వెళ్ళినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఏడాది కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పార్లమెంటు పరిధిలోని రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంతో పాటు రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. విజయవాడ ఆటోనగర్ రూపురేఖలు మార్చి లారీల ప్రవేశ అనుమతులు సులభతరం చేశామని చెప్పారు. భవిష్యత్తులో భక్తుల తాకిడి తట్టుకునేలా దుర్గగుడి వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కృష్ణ పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నామని, కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని కేశినేని శివనాథ్ తెలిపారు. ఏడాది కాలంలో విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పుస్తకాన్ని ఎంపీ విడుదల చేశారు. 6 నెలలుగా పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు. ఇంకా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబీ, ఓల్డ్ రాజేశ్వరరావుపేట దగ్గర ఒక ఆర్ఓబీ, కాన్స్టిట్యున్సీని సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్. వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం, వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయనపాడులో కానీ కొండపల్లిలో కానీ 3 ఆర్ఓబీలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే దగ్గర 3 ఆర్ఓబీలు, సుమారు 8 ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకు ఉన్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు. గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించుకురావడం జరిగింది. కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది. లేకపోతే ఈ పాటికి పని మొదలు కావాలి. విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే 6 లేన్ చేయాలని ప్రభుత్వం తలంచింది. కానీ కొన్ని కారణాల వల్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకే నేషనల్ హైవే తీసుకెళ్తారని అధికారులు చెబితే వారితో పోరాడి 3 రోజుల క్రితమే గొల్లపూడి వరకు 6 లేన్లు చేసే విధంగా నేషనల్ హైవే అధికారులకి ఒప్పించి డిపిఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం, తప్పకుండా చేస్తూ ఉంటాం. విజయవాడ ప్రజల నన్ను ఆదరించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. నేను నిరంతరం ప్రజల కోసమే ఉంటాను, ప్రజలతోనే ఉంటాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవానిపాలెంలో కుటుంబ కలహాల వల్ల 2 పిల్లలతో సహా బావిలో దుక్కి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటనలో తల్లితో పాటు 7 ఏళ్ల వయసున్న మణికంఠ నీటిలో మునిగి చనిపోయారు. 8 ఏళ్ల అమ్మాయి యోక్షితను స్థానికులు కాపాడారు. సత్యవానిపాలెం గ్రామం పవన్ కొల్లిగీత దంపతులకు 2 పిల్లలున్నారు. భర్త పవన్ నిత్యం మద్యం సేవిస్తూ అనుమానంతో కొట్టడం వల్ల మనస్తాపం చెందిన గీత గత రాత్రి 2 పిల్లలు సహా బావిలో దూకింది. బావిలోని మెట్లను పట్టుకుని ఉండగా యోక్షితను స్థానికులు కాపాడారు. తల్లి, కుమారుడి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో స్టార్టప్లు, ఆవిష్కరణలకు సరికొత్త ఊపు రానుంది. ఈ హబ్తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలు అమలు చేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుసంధానంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోర్ట్స్ కేంద్రాలను పెడుతున్నారు. విజయవాడ, కానూరులో ఏర్పాటు చేస్తున్న ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులు, దీనివల్ల జరగబోయే మార్పుల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు.
పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో భాగంగానే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు సైబరాబాద్ నిర్మాణాన్ని ఆయనే రూపకల్పన చేశారు. ఇప్పుడు వేల నుంచి లక్షల మంది ఉద్యోగాలు ఆ ప్రాంతంలో చేస్తున్నారంటే ఆయన కృషి అని అందరూ అంటూ ఉంటారు. సో ఇందులో భాగంగానే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఐటీని విస్తృతంగా ఈ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్లాలని తలంచారు. అందులో భాగంగానే విశాఖ నగరంతో పాటు తిరుపతి, అనంతపురము, రాజమండ్రి, విజయవాడ నగరాలను ఎంపిక చేశారు. టాటా ఇన్నోవేషన్ హబ్బులు ఏర్పాటు చేయాలని ఇందులో భాగంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని ఎన్కేపాడ్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏదైతే టాటా ఇన్నోవేషన్ హబ్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ పనులన్నీ కొలకు వచ్చాయి. సో ఇక్కడ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలని ప్రభుత్వం తలచించింది. అందులో భాగంగానే ఎవరికైతే పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలి, ఐటీ రంగం వైపు స్టార్టప్లు పెట్టడానికి ఐడియాస్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఈ ఇన్నోవేషన్ సెంటర్కి కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలని కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హిన్నో హబ్లో ఉన్నటువంటి పనులు జరుగుతున్నటువంటి మరో ప్రాంతంలో ఉన్నాము. మనం విజువల్స్లో చూడొచ్చు పనులు ఏ విధంగా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది మరో ప్రాంతము. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్లోనే మరో ప్రాంతంలో ఇక్కడ పనులంతా వేగవంతంగా జరుగుతున్నాయి. సో ఈ పనులు చేయడానికి కూడా టార్గెట్ నిర్ణయించారు. త్వరితగతిన పనులు అయిపోతే ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం పూర్తిగా స్టార్టప్ కంపెనీలకి ఏమాత్రం ఊతం ఇవ్వకుండా, ప్రయత్నాలు చేయకుండా సో ఆపివేయడంతో సో ఎక్కడ కూడా స్టార్టప్ కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో స్టార్టప్కి ఊతం వస్తుందని యువతలో కూడా ఆశలు ఉన్నాయి. ఉమ్మడి 13 జిల్లాల్లో కలిపితే మొత్తం 2800 స్టార్టప్లు మాత్రమే ఉన్నాయి. సో వీటిని ఏదైతే ఒక్కొక్క ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్లో దాదాపు 4000 నుండి 5000 స్టార్టప్ కంపెనీలు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సో మనకు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే కాన్ఫరెన్స్ హాలు పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల ప్రతినిధులు వచ్చినా కూడా వాళ్ళని ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ కూడా సో నిర్మాణం చేపడుతున్నారు. ఈ టాటా ఇన్నోవేషన్ స్పోక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్ ఉంటారో సో ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇన్నోవేషన్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, చేయడానికి సపోర్ట్ సిస్టమ్ కావాలో అటువంటి ఇన్నోవేటర్స్ని, యంగ్ టాలెంట్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మంచి సైంటిస్ట్ని, ఒక మంచి బిజినెస్ మెన్స్ని, ఒక మంచి ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయడానికి ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే టాటా ఇన్నోవేషన్ స్పోక్ పనిచేస్తుంది. సో దీనికి ముఖ్యంగా ఇది గవర్నమెంట్ సపోర్టెడ్ అయినా ప్రైవేట్ వాళ్ళే రన్ చేయాల్సిన స్పోక్ ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రమోటర్స్, ప్రమోటర్స్ అని ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ ఉంటారో వాళ్ళని వీళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ సపోర్ట్ ద్వారా వాళ్ళే దీనికి ఫండింగ్ కూడా చేసి ఈ ఏరియాలో ఉన్న స్ట్రెంగ్స్ అలాగే వీక్నెసెస్ అలాగే ఆపర్చునిటీస్ అలాగే మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎటువంటి ఇన్నోవేషన్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్లాగే ఇక్కడ మార్కెట్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్నోవేటర్స్ ఏదైతే ఈ యంగ్ బిజినెస్ పీపుల్ అలాగే యంగ్ సైంటిస్ట్స్ అలాగే యంగ్ ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఐడెంటిఫై చేయడానికి ఇటువంటి స్పోక్ కాన్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు విజయవాడ చూసుకుంటే ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ మనకేంటి సర్వీస్ సెక్టర్స్ చాలా బాగుంది, అట్లాగే ఫార్మా సెక్టర్స్కి స్కోప్ ఉంది, దెన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్కి చాలా స్కోప్ ఉంది, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ సెక్టర్స్కి చాలా స్కోప్ ఉంది. బికాజ్ ఇప్పుడు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అయితేనేంటి, అలాగే ఎవరీ కాన్స్టిట్యున్సీలో వస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్స్ అయితేనేంటి, సో ఇవన్నిటికీ కావాల్సిన ఇన్నోవేషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఐటీకి కూడా ఇక్కడ స్కోప్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు అమరావతి వస్తూ ఉంది. అమరావతి కావాల్సిన అన్ని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అలాగే అక్కడ కావాల్సిన బిల్డింగ్ టెక్నాలజీస్ ఈ ఆల్ టైప్ ఆఫ్ సివిల్ ఇన్నోవేషన్స్కి విజయవాడలో స్కోప్ ఉంది. కాబట్టి ఇటువంటి ఇన్నోవేటర్స్కి సపోర్ట్ చేయడానికి ఈ టాటా ఇన్నోవేషన్ స్పోక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. అదే ఇన్నోవేషన్ స్పోక్ లేదనుకోండి, ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏదైతే ఆ స్పేస్ కానీ ఆ ప్లాట్ఫామ్ లేకపోవడంతో ఆయన అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో అటువంటి టాలెంట్స్ ఉండిపోకూడదు, టాలెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఉన్న టాలెంట్స్కి ఈ ఫండ్స్ కానీ ఈ ఫెసిలిటీ కానీ లిమిటేషన్ అయిపోయి వాళ్ళు ఎక్కడ మనం ఏది తగ్గిపోతారనే ఉద్దేశంతో ఈ ఇన్నోవేషన్ స్పోక్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి ఉద్దేశం. ఇక్కడ చాలా ఇన్నోవేషన్ ఉంది, చాలా మంది స్పోర్టివ్గా ఉంటున్నారు. ఇక్కడ ఈ ఇన్నోవేషన్ హబ్ అండ్ ఇన్నోవేషన్ స్పోక్ అయితే ఉందో దీనివల్ల స్టార్ట్అప్స్ మీరు చూస్తారు నెక్స్ట్ 1 yearలోనే చూస్తారు మీరు ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందని. ఒక ఇంక్యుబేషన్ సెంటర్కో లేదా వాళ్ళకి ప్లాట్ఫామ్ కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హైదరాబాద్లో, బెంగళూరులో చాలామంది వెళ్ళి ఇన్నోవేషన్ చేస్తున్నారు, స్టార్ట్అప్స్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్ అలాగే ఇన్నోవేషన్ స్పోక్ పెట్టడం వల్ల వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తారు. కాబట్టి అది ఆంధ్రాకి వాల్యూ ఎడిషన్ అవుతుంది, అలాగే మన జిల్లాకి వాల్యూ ఎడిషన్ అవుతుంది.
సో టాటా ఇన్నోవేషన్ హబ్ను కొన్ని రోజుల క్రితమే కలెక్టర్ లక్ష్మీష పరిశీలించారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఏదైతే అంతర్జాతీయ రాజధాని నిర్మాణం అమరావతి జరుగుతుందో ఈ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న ప్రాంతమే విజయవాడ. సో ఈ ప్రాంతాన్ని హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు కలుపుతున్నాయి. పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ రంగాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి 2047 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. తాజా అంశాన్ని చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఇంతకుముందే ఇరాన్ ప్రకటించింది. 11 రోజుల యుద్ధం ముగిసిందని టెహరాన్ అధికారిక న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపింది. కాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ తెల్లవారుజామున ప్రకటించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఇంతకుముందే ఇరాన్ ప్రకటించింది. 11 రోజుల యుద్ధం ముగిసిందని టెహరాన్ అధికారిక న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపింది. కాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ తెల్లవారుజామున ప్రకటించారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రద్దయిన విమాన సేవలను పునః ప్రారంభించారు. దుబాయ్, అబుదాబి, షార్జా గగనతలంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడంతో ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా సంస్థలు వాటి సేవలను ప్రారంభించాయి. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లే ఓ విమానం టేకాఫ్ అయింది. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడినప్పటికీ పశ్చిమాసియాలో పలు దేశాలకు వెళ్లే కొన్ని విమానాల రాకపోకలు రద్దయినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి.